ఆగండి. 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 ఒక్క నిమిషం. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. లేదంటే స్క్రోల్ చేసేయండి. తను క్లీన్ చేసేవేంటో తెలుసా? మనం సరిగ్గా యూజ్ చేయలేని వాష్‌రూమ్స్, మా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ప్రతిరోజు క్లీన్ చేస్తాడు. ఒక్కరోజు కూడా తను డ్యూటీ చేయకుండా లేడనమాట నేను చూసిన ఇన్ని రోజుల్లో. అయితే అడిగాను ఒకరోజు తనని పిలిచి, "ఎందుకు నువ్వు ఇంత ఈ వర్క్ రావడం ఇంకేదైనా వర్క్ రావచ్చు కదా!" అని అడిగితే, "మరి ఇంటి దగ్గర ఏం చేస్తాం సిట్యుయేషన్ బాలేదు. తప్పదు మరి నా మీదే అంత బేసే ఉంది. వస్తే కొంచెం సెట్ అవుతదని ఆలోచించాను. అందుకే ఇంక ముందు వెనక ఆలోచించకుండా వచ్చేసానన్నాడు. నిజంగా తన మాటలు విన్నాక నాకైతే కళ్ళలో నుంచి నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే తను చేసిన పని ఎటువంటిదో మీకు తెలుసు కదా! ఒకసారి మనం ఆలోచించండి. మన ఇంట్లో వాష్‌రూమ్ క్లీన్ చేయాలంటే మనకి ఏదోలా ఉంటది. అయినా సరే మనమే క్లీన్ చేస్తాం అనుకోండి తప్పదు. కానీ ఇక్కడ ఎంతమంది యూజ్ చేస్తారో ఒక బ్లాక్‌లో మీకు తెలుసా? కొన్ని హండ్రెడ్ ఆఫ్ మెంబర్స్ యూజ్ చేస్తారు. అలాంటి వాష్‌రూమ్ మీరు మార్నింగ్ చూసినట్టు మరుసటి రోజు మార్నింగ్‌కి ఉండదు. అయినా సరే ఎప్పుడు కూడా తను పని ఇష్టపడే చేశాడు. ఒకసారి ఆలోచించండి. మన సిట్యుయేషన్ ఇలాగే ఉంటది. ఎప్పుడు మన ఇష్టమైన పని మనం చేయకపోవచ్చు. మనకి నచ్చింది మనకు రాకపోవచ్చు. అయినా సర్దుకొని మనం ముందుకెళ్ళిపోగలిగితే లైఫ్‌లో డెఫినెట్‌లీ మనం సక్సెస్ అవుతాం. నేను వీడియో తీసినట్టు తనకు తెలీదు. తన వర్క్ తను చేసుకుంటానన్నాడు. నేను సైలెంట్‌గా తనకి వీడియో చేశాను. సో, వీడియో చేసిన తర్వాత తనకు ఒకసారి పిలిచి అడిగాను. "నీ వీడియోస్ నువ్వు చేసే వర్క్ అంతా నేను వీడియో చేశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి నువ్వు వీడియో చూడు. నీకు నచ్చితే నేను అప్‌లోడ్ చేస్తాను. లేదంటే వెంటనే డిలీట్ చేసేస్తానన్నాను." తను ఒకసారి ఏది వీడియో చూపించు అన్నాడు. వీడియో చూసి తను ఎంత ఫేస్‌లో స్మైల్ వచ్చాడంటే అప్పుడు కూడా నన్ను తిట్టొచ్చు. ఎందుకు నాకు వీడియో తీసావని. అయినా సరే ఒక్క మాట అనలేదు. వయసులో చిన్నోడు కావచ్చు. కానీ మనసులో మాత్రం చాలా పెద్దవాడు. మీకెలా అనిపించింది ఇతని స్టోరీ? మీకేమనిపించిందో కామెంట్‌లో చేయండి. ఖచ్చితంగా తెలుసుకుంటాను. మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుస్తా.